మరణించినా బతికించవచ్చంట. మరణంతో అంతా అయిపోయినట్టేనా? జీవితానికి ముగింపేనా? కానే కాదని మరణాన్ని వెనక్కి తీయొచ్చని చెప్తున్నారు న్యూయార్క్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ శామ్ వార్నియా. గుండె ఊపిరితిత్తులు పాడైపోయిన వారికి చికిత్స అందించే ఎక్మా యంత్రంతో కొన్ని ఔషధాల సమ్మేళనానికి ఉపయోగించి పోయిన ప్రాణాన్ని తిరిగి నిలబెట్టవచ్చని ఆయన పేర్కొంటున్నారు. ఎపిన్ఫ్రిన్, మధుమేహ చికిత్సలు వినియోగించే మెటాఫార్మిన్, విటమిన్ సి, వాసోప్రెసిన్, సప్లిమెంట్ సల్బుటమైన్ వీటిని తగుపాల్లో కలిపి ఎక్మా మెషన్తో కలిపి అందిస్తే గుండె స్తంభించిన వారిలో కూడా తిరిగి జీవం పోయొచ్చని శామ్ తెలిపారు. ప్రయోగశాలలో జంతువుల మీద తాము జరిపిన ప్రయోగాలు ఇది సాధ్యమైందన్నారు. మనిషి మరణించిన తర్వాత శరీరంలో కణాలను వెంటనే చచ్చిపడిపోవు. దానికి కొంత సమయం పడుతుంది. మెదడు కూడా కొన్ని రోజుల పాటు సజీవ స్థితిలో ఉంటుంది. దీన్ని సైన్స్ ఇప్పటికీ నిరూపించింది. మేము జరిపిన కొన్ని పరిశోధనలో గుండెపోటుకు గురైన వ్యక్తుల్లో గుండె కొట్టుకోవడం మానేసిన తర్వాత కూడా దాదాపు గంట పాటు జ్ఞాపకాలు పదిలంగా ఉండటం గమనించాం. వారి మెదడు పనితీరు పరిశీలించినప్పుడు ఇది నిజమేనని తేలిందని ఏం చెప్పారంట. సో మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోయినంత వరకు ఆ వ్యక్తిని బతికించవచ్చని శామ్ పేర్కొన్నారు. ఇంకేం మరైతే చచ్చిపోయిన కూడా బతికిస్తారంటండి.